అంటే మీరు టీజర్ చూసింటే మీకు అర్థమైపోతుంది ద బిగ్గెస్ట్ హుక్ డైలాగ్ అంటే వీడు గీతా మేడంకి చెప్పాలనుకున్నది అది నేను ఆడియన్స్కి చెప్పాలనుకున్నది క్యారెక్టర్ పరంగా నేను మారిపోయాను మేడం అని అండ్ కంప్లీట్లీ డీసెంట్ మేడం అని. సో యాజ్ అ ఫిల్మ్ అంటే there's one Hollywood actor I really like called Marlon Brando and బ్రాండో ఏమన్నాడంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే ఆడియన్స్ ఎక్సైట్ అవుతారని. దట్ ఈస్ సంథింగ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కానీ నేను సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ అంటే సేమ్ మళ్ళీ ఇంకో అర్జున్ రెడ్డి చేసే ఎనర్జీ నాలో లేదు. ఐ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చేస్తూ, ఎందుకంటే అదంతా స్పెండ్ చేసేసి అర్జున్ రెడ్డి చేసేటప్పుడు. సో ఫర్ మీ ఆల్సో ఇట్స్ నైసర్ అండ్ ఈజియర్ టు డూ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సో యూ సీ లైక్ అ కంప్లీట్లీ ఫన్, very fun, different film, and this is something you won't expect. So I think the audience will have a blast. Malli completely kotta roopamlo choose I think enjoy chestaru. Nenu Geeta Govindam ki నేను ఎలాంటి క్రెడిట్ తీసుకోలేను, ఎందుకంటే ఈ సినిమా సైన్ చేసినప్పటి నుంచి ఈ సినిమా సైన్ చేయడంలో ముఖ్యమైన కారణం బన్నీవాసు మా ప్రొడ్యూసర్. అంటే నాకు ఆ టైంలో సినిమా కమిట్మెంట్లు ఎక్కువైపోయి నో చెప్దామని విన్నా స్క్రిప్ట్, బికాజ్ ఐ కుడెంట్ టేక్ ఆన్ ఎనీ మోర్ వర్క్. చాలా సినిమాలు అయిపోయేసరికి ఇంకా ఇది చేయననే మైండ్ సెట్తో వచ్చాను. కథ విని ఫుల్ ఎంజాయ్ చేశాను, కానీ ఇప్పుడు చేయలేను కదా, అంత కమిట్మెంట్లు ఉన్నాయని ఏం చెప్పకుండా ఉన్నా. అయితే ఏమైంది విజయ్ నీకు నచ్చలేదా అంటే, లేదు సార్ బాగుంది కానీ అంటే ఎందుకు నేను మళ్ళీ అడిగిన ఇంకోసారి ఏంటా అని. రెండోసారి బుజ్జి గారు మళ్ళీ చెప్పారు, మళ్ళీ ఎంజాయ్ చేశా. అయినా చేయలేదనిపించింది, కానీ అసలు ఎందుకు చేయదు ఇది ఇంత, అండ్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ దెన్ ఐ డిసైడెడ్ దట్ వెన్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ లిస్నింగ్ ఐ షుడ్ జస్ట్ డూ ఇట్. సో బన్నీవాసు అండ్ బుజ్జి గారు రీజన్ ఇది సైన్ చేయడానికి రీజన్ వాళ్ళిద్దరు. అండ్ నా పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్ యూ విల్ సీ లైక్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు తెలియదు, అంటే ఒక కాకినాడలో హైదరాబాద్లో పెరిగాడు, కానీ ఒక కాకినాడ బ్యాక్గ్రౌండ్ కాకినాడ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యారెక్టర్ గోవింద్. సో ఎగ్జాక్ట్లీ ఈ కాకినాడ అనే టౌన్లో ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హ్యూమర్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. కానీ బుజ్జి ఇక్కడ నుంచి, సో ఎగ్జాక్ట్లీ బుజ్జిని ఫాలో అయిపోయారు. బుజ్జికి మా డైరెక్టర్ బుజ్జికి ఒక సూపర్ కామెంట్ టైం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఇస్ నా వర్షన్ ఆఫ్ బుజ్జి ఆయన రిఫ్లెక్ట్ చేశాను. సో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అగైన్, విచ్ డిడ్ ఐ ఫైండ్ టఫ్? సో ఐమ్ సేయింగ్ దిస్ వన్ వాజ్ నాట్ టఫ్ ఎట్ ఆల్ ఫర్ మీ, ఎందుకంటే నేను సెట్కి వచ్చేవాడిని, బుజ్జి చెప్పేది అబ్జర్వ్ చేసేవాడిని ఎగ్జాక్ట్లీ, అండ్ అది డెలివర్ చేసేవాడిని. అండ్ ఐ రియలీ లవ్ ద పర్ఫార్మెన్స్. ఇది నేను ఒక్కడనే చేయలేను ఇలాంటి పర్ఫార్మెన్స్, బికాజ్ ఐ హెడ్ బుజ్జి, ఐ అబ్జర్వ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ షో కేస్డ్ ఇట్ హియర్. అండ్ ఐ థింక్ సిమిలర్లీ ఫర్ హర్, like both of us have to give our complete, it has amazing performances, and Rashmika performance kuda chusanu dubbing chesetappudu, it has amazing performances, but both our performances credit has to go to Bujji. Just wanted to say I'm really happy to see you all here, and August 15th ki Geeta Govindam is a massive worldwide release jarugutundi, and I'm very sure థియేటర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సినిమా అంటే మా పాటలు నచ్చిన వాళ్ళకి, మా టీజర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ టీజర్లో సగం నా సినిమా చూపించేసినాం, మా సినిమా కాన్సెప్ట్ అది. సో ఐమ్ షూర్ యుల్ హ్యావ్ ఫన్. అండ్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది నా లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి, అండ్ అందరికంటే మీకు నా నెక్స్ట్ వర్క్ చూపించాలని చాలా అంటే షూటింగ్లు చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యే 4 రోజుల ముందే షూటింగ్ స్టార్ట్ చేసాము. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ a year since I got on to this project. It's been a big journey, and నాకు ఇంకా ఆగట్లేదు. ఇంకా 15th ఎప్పుడు వస్తుంది, మీరు అందరినీ ఎప్పుడు చూస్తారని I'm really waiting to show you all. And if you like the video, please like us and subscribe Tollywood Nagar.